బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సినీ తారల ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు లేవంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక ప్రచురించిన కథనం తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ పేరిట చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. పలువురు పొలిటికల్ లీడర్లను విచారించింది. అయితే హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్న ప్రచారంపై ఓ జాతీయ దినపత్రిక ఇన్వెస్టిగేషన్ స్టోరీ ప్రచురించింది. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తుంది. కేవలం రాజకీయ కోణంలోనే దుష్ప్రచారం జరిగినట్లు సమాచారం. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశారన్న లీకులతో కొన్ని టీవీ ఛానళ్లు, యూట్యూబ్ ఛానళ్లు రెచ్చిపోయాయి. కానీ జాతీయ దినపత్రిక కథనంతో ఒక్కసారిగా వాళ్ల నోళ్లు మూతపడ్డాయంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఏ ఆధారం లేకుండానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ మీద కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు అవాస్తవాలు అని తేలిపోయిందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ వంటి నాయకులు కూడా అసత్య ఆరోపణలకు పలకడంపై మండిపడ్డారు గులాబీ కార్యకర్తలు. రాజకీయం కోసమే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేశారన్న కాంగ్రెస్ నేతల మాటల్లో నిజం లేదా? రేవంత్, మహేష్ గౌడ్, కొండా సురేఖ వ్యాఖ్యలు ఉత్తవేనా? పొలిటికల్ యాంగిల్లోనే ప్రచారం చేశారా? ప్రత్యర్థులపై కావాలనే బట్టకాల్చి మీదేశారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ అయితే రాష్ట్రంలో ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. సో కాకపోతే ఇప్పుడు హీరోయిన్ల ఫోన్ ట్యాప్ జరగలేదని అయితే పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఓ జాతీయ దినపత్రికలను అయితే ప్రచురితం అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కాస్త పొలిటికల్ ట్యాపింగ్ అనుకోవచ్చా? అంటే రాజకీయ డ్రామా కోసం ఇదంతా ఆడుతున్నారా? ఏ విధంగా చూడొచ్చు దీన్ని? శాలిని, ఖచ్చితంగా. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కాస్త రాజకీయ ట్యాపింగ్ మాత్రమే అని కూడా ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నట్టుగా కూడా మనకి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినీ రాజకీయ ప్రముఖుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారని ప్రధానంగా ఓన్లీ ఒక రాజకీయ పరంగా మాత్రమే ఆరోపణలు తప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టు ఆధారాలు ఇంతవరకు స్పష్టంగా లేవు, స్పష్టత కూడా లేదు. సో దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో చూసాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వ్యవహారానికి సంబంధించి ఈ మధ్యకాలంలో వరుసగా కూడా సిట్ విచారణ జరుపుతుంది. దానిలో భాగంగా ఈ మధ్యకాలంలో కొందరిని విచారించిన తర్వాత మనకి ఒక ప్రధాన జాతీయ దినపత్రికలో ఒక ప్రధాన వార్త ఈరోజు వచ్చింది. దాన్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కొందరు ఎవరైతే సిట్ అధికారులు ఉన్నారో వారు చెప్పిన
మాటలు ఏంటంటే ఎక్కడ కూడా ఈ యొక్క సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్టు వాస్తవాలు ఎక్కడ కూడా లేవు, ఆధారాలు కూడా లేవు. అంటే వాస్తవాలు అంటే ఆధారాలు కాబట్టి సో ఎక్కడ కూడా అవి లేవు అని చెప్పేసి కూడా స్పష్టంగా ఆ జాతీయ దినపత్రికలో మెన్షన్ చేసి రాయడం జరిగింది. సీట్లో ఉన్నటువంటి కొందరు అధికారుల ద్వారా తెలిసిన సమాచారం అంటూ కూడా ప్రధానంగా ఆ జాతీయ దినపత్రికలో పేర్కొన్నారు. కావాలని ఒక బదనం చేసేలాగానే కొందరిపైన ఇట్లా ఆరోపణలు చేశారని చెప్పేసి కూడా అందులో చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, అదేవిధంగా కొందరు నేతల పేర్లు బదనం చేసేందుకు మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపైన బదనం చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. కావాలని ఒక దురుద్దేశంతో బురద జల్లేందుకు, బట్టకాల్చి మీదేసేందుకు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేశారే తప్ప అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. కాకపోతే రాజకీయ కోణంలో చూస్తే మాత్రం కొందరు పదే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలక నేతలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులపైన ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. కొందరి ఫోన్లు ట్యాప్ చేశారు, విన్నారు, సంభాషణలన్నీ కూడా విన్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లన్నీ కూడా ట్యాప్ అయ్యాయి అని చెప్పేసి. కానీ ఎక్కడ కూడా ఎవరు ఫోన్ ట్యాప్ అయినట్టుగా కూడా ఆధారాలు కూడా లేవు. తమ ఫోన్ స్వయంగా ట్యాప్ అయినట్టుగా కూడా ఎవరు స్పిట్ ముందుకు వచ్చి ఇంతవరకు కంప్లైంట్ కూడా చేయలేదు. అందరికీ తెలిసిన విషయమే. కావాలని కొందరు రాజకీయ పార్టీ నాయకులు మాత్రమే మా ఫోన్ ట్యాప్ అయిందని వారే స్వయంగా ఫోన్ ట్యాప్ కాకుండా కూడా అయినట్టుగా వచ్చి సిట్ ముందుకు వచ్చి ఏదో ఫిర్యాదు చేసిపోతున్నారు తప్ప ఎక్కడ కూడా ఫోన్లు ఈ యొక్క సినీ ప్రముఖుల రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్టు ఆ వాస్తవాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి కావాలనే ఒక ఉద్దేశపూర్వకంగా మాత్రమే కొందరు ఇట్లా దుష్ప్రచారం బీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక జాతీయ దినపత్రికలో వార్త ఈరోజు వెలువడింది. కాకపోతే కొన్ని ప్రముఖ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ప్రముఖ ఛానల్స్ కూడా పనికట్టుకొని ఒక దుష్ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్గా చేసుకొని వారి యొక్క వ్యక్తిగత హననానికి పాల్పడుతూ కొన్ని ప్రముఖ ఛానల్స్ ఈ విధంగా వార్తలు ప్రచురిస్తున్నాయి అని చెప్పేసి కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అదే ఆరోపిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందాక ఫోన్ ట్యాప్ అయింది, గతంలో ఫోన్ ట్యాప్ చేశారని చెప్పేసి ఒక రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు ఆధారాలు లేవు, ఎవరి ఫోన్లు కూడా ట్యాప్ చేయలేదు. కావాలనే ఒక పార్టీ నాయకుడి పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కొందరిని కొంత వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ దినపత్రికలు కూడా ఇదే వెలువడింది. ఎవరు సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ కాలేదు. సిట్కు సంబంధించినటువంటి కొందరు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు ఎక్కడ ఫోన్లు ట్యాప్ చేయలేదు, ఎవరు సినీ ప్రముఖులను సంబంధించినటువంటి ట్యాప్ అయిన ఆధారాలు కూడా లేవని చెప్పేసి కూడా చెప్తున్నట్టుగా కూడా ఈరోజు జాతీయ దినపత్రికలో ప్రధానంగా వార్త ఈరోజు వెలువడింది. కావాలనే కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బురద జల్లుతున్నారు అని చెప్పేసి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సైదులు మొత్తానికి 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు ఎదుర్కోలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా చెప్తున్నారు అసలు ఏ ట్యాపింగ్ జరగలేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని. సో ఏ విధంగా చూడొచ్చు మరి ఇప్పుడు జాతీయ దినపత్రికలో కథనాన్ని? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది. 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని కూడా జోరుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చుకుంటే ఒక డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. చాలా మంది మేధావులు కూడా ఇదే చర్చించుకుంటున్న అంశం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ప్రజలకు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుంది. 100 రోజుల్లోనే అనేక హామీలు నెరవేర్స్తామని మాట ఇచ్చింది ప్రజలకి. కాబట్టి కొంత డైవర్ట్ పాలిటిక్స్ చేసేందుకు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని పదే తెరపైకి తీసుకొస్తున్నారు. గతంలో ఈ కార్ రేసుకు సంబంధించిన అంశం కూడా అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టుగా కూడా ఇలా రోజొక అంశం. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి కాళేశ్వరం అంశం, మరొకసారి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం, తర్వాత ఈ కార్ రేస్ అంశం, ఇలాంటి ఒక్కొక్కటి తెరపైకి తీసుకొచ్చి కొంత డైవర్ట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా ప్రధానంగా. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రధానంగా నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకొస్తుంది, ప్రజల వైపు నిలబడుతుంది, ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొస్తుంది, ప్రభుత్వంపైన పోరు చేసేందుకు సిద్ధమవుతుంది. సో ఇలాంటి సమయంలో కొంత డైరెక్ట్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు పదే చేస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ అంశం ఏదైతే ఉందో ప్రధానంగా
సంచలనంగా మారినటువంటి ఈ అంశం ఏదైతే ఉందో రోజుకు ఒక అంశం తెరపైకి వస్తుంది. కాబట్టి స్వయంగా కొందరు నాయకులు మాత్రమే మా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి పోయి ఫిర్యాదు చేస్తున్నారు, అక్కడ సిట్ ముందు వాంగ్మూలం ఇస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ఈ యొక్క ఫోన్ ట్యాప్ అయినట్టుగా కూడా ఆధారాలు ఎక్కడ కూడా సినీతారులకు సంబంధించి చేసినట్టు కూడా ఎక్కడ కూడా లేవు. కావాలనే ఒక దుష్ప్రచారం అంటే వ్యక్తిత్వ అననానికి పాల్పడమే కాకుండా వారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఈ విధంగా కొందరు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన, మాజీ మంత్రి హరీష్ రావు పైన, మిగిలిన కొందరు బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నేతలపైన పదే ఇలాంటి బురదతల్లి ఆరోపణలు చేస్తున్నట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. సో కాబట్టి ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చాలని, నెరవేర్చకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపు ఉండి నెరవేర్చేంత వరకు కూడా పోరాడుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నిక తగ్గే ప్రసక్తి లేదు. ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపే ఉంటుంది, ప్రజలు పక్షాన్ని నిలబడుతుంది. ఎందుకంటే అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది కాబట్టి సో అవన్నీ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి కూడా అంటున్నారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా పేరుతో రైతుల అకౌంట్లో డబ్బులు వేశారు తప్ప అంతకుమించి ఏమీ లేదు. ఎందుకంటే గతంలో కూడా రైతు భరోసా డబ్బులు 2 సార్లు ఎగ్గొట్టారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వారి యొక్క రైతుల ఓట్లు మరోసారి కాంగ్రెస్ పార్టీ దండుకునేందుకు మాత్రమే రైతు భరోసాతో రైతుల అకౌంట్లో డబ్బులు వేశారని చెప్పేసి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నాం. కాబట్టి సో ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏం జరిగినా కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మరో మలుపు తిరగబోతుంది. తిరిగి మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది కూడా జోరుగా చర్చ జరుగుతుంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధానంగా ఒకటే ఆరోపిస్తుంది, ఎన్ని డైవర్ట్ పాలిటిక్స్ చేసినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల వైపున ఉండడంతో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 60 లక్షల పైగా సభ్యత్వం ఉన్న గల పార్టీ కాబట్టి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ఎందుకంటే చూసాం ఇప్పుడు మనం కొద్దిసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ భవన్కి వస్తున్నారు. మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా మరి కాసేపట్లో కేటీఆర్ సమక్షంలో రైట్. థ్యాంక్ యూ సైదులు. ది 100 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ది 100 మూవీని రిలీజ్ రోజే చూడాలని ఫిక్స్ అయ్యారని తెలిపారు. ఈ చిత్రం గద్దర్ అవార్డు దక్కించుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రతిభతో పైకొచ్చాడు సాగర్. భవిష్యత్తులో తప్పకుండా మంచి హీరో అవుతాడని చెప్పుకొచ్చాడు. ఇక గతంలో మూవీలపై మాట్లాడిన కోమటిరెడ్డి తెలుగు సినిమాలు చూడొద్దనుకుంటున్నట్లు కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి 3 గంటలు సమయం వృధా చేసుకునే అవసరం లేదని చెప్పుకొచ్చారు. పుష్ప 2 మంచిగా ఉందంటే మీరు చూడండి, నేను కూడా చూసిన. కానీ మీరు మనకి తెలుగు సినిమాలు ఎక్సెప్ట్ హిస్టరీ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, రాజుల సినిమాలు, తెలంగాణ సినిమాలు తప్ప తెలుగు సినిమాలు చూడదలుచుకోలేదు. ఎందుకంటే 3.5 గంటలు చాలా పనులు చేసుకుని 10 రూపాయలు ఉపయోగించేవాడు నేను. ఆ సినిమా చూసిన తర్వాత మన యువకులు కూడా ఖరాబ్ అయిపోతారు సమాజంలో. నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్ లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్ గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆయన ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు బిల్డింగ్ యజమాని తాళం వేశారు. 40 నెలలుగా ఆఫీస్ రెంట్ ను ప్రభుత్వం చెల్లించడం లేదు. అద్దె విషయంపై జిల్లా రిజిస్టర్ కి పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బిల్డింగ్ ఓనర్ ఆఫీస్ కు తాళం వేశారు. అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కు బిల్డింగ్ యజమాని తాళం వేశారు. 40 నెలలుగా ఆఫీస్ రెంట్ ను ప్రభుత్వం చెల్లించడం లేదు. అద్దె విషయంపై జిల్లా రిజిస్టర్ కు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో బిల్డింగ్ ఓనర్ ఆఫీస్ కు తాళం వేశాడు. Yeah.
సిటీ అది కొత్త పెట్టాలి కదా అమ్మాయి ఇంకోటి చిన్న పెట్టాలి మధ్యలో పోదు ఏడాది పాలన గడిచినా కూటమి ప్రభుత్వం కనీసం రోడ్ల కుంతలు పూడ్చలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా రోడ్లు మరమ్మతులు నోచుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి నేటి వరకు ఈ రహదారులు మరమ్మతులు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని కోరుతున్నారు. ఏడాది పాలన గడిచినా కూటమి ప్రభుత్వం కనీసం రోడ్ల గుంతలు పూడ్చలేకపోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ నుంచి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవేపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దశాబ్దాలుగా రోడ్లు మరమ్మతులు నోచుకోకపోవడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2014 నుంచి నేటి వరకు ఈ రహదారులు మరమ్మతులు చేయడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్లు వేయాలని కోరుతున్నారు. పార్వతీపురం నుండి కూనేరు మీదుగా 3 రాత్రులకి వెళ్ళే రహదారి మార్గంలో సుమారు 27 కిలోమీటర్లు ఉంది. ఈ 27 కిలోమీటర్లు కూడా పెద్ద పెద్ద గోతులు ఏర్పడడం వల్ల గత వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా తూతూ మంత్రి పనిచేసి తప్ప పూర్తిగా పట్టించకపోవడం వల్ల గతంలో 48 గంటలు 3 రోజులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గోతులు కప్పుతామన్నారు. ఆ దిశగా సంక్రాంతికి పెద్ద పెద్ద గోతులు కప్పారు తప్ప మిగతా గోతులన్నీ కూడా వదిలేయడం వల్ల ఉమ్మరకుంట రైల్వే గేట్ దగ్గర, జంజావతి సెంటరు, కోటిపాం బ్రిడ్జ్, కోటిపాం హై స్కూలు, సోలపదం ఈశ్వరాలయం దగ్గర, కూనేరు వద్ద, అలాగే గాంధీనగరం దగ్గర ఈ గోతులన్నీ కూడా పెద్ద పెద్ద అవడంతో 3 రోజులు గత 6 రోజులుగా కురిసిన వర్షానికి నీరై జలశయం మొత్తం రహదారి జలశయం మారి వాహనదారులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే 3-4 రోజులు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో మేము ఆర్ఎంపీ అధికారులు అడిగితే డబ్బులు లేవంటారు. మరి గత సంక్రాంతి ముందు కూడా కొంత గోతులు కప్పారు, కాంట్రాక్ట్ కూడా బిల్లు చెల్లించలేదట. ఏదేమైనా పాలకులు అధికారులు అడిగితే 2,50,00,000 మంజూరైందన్నారు. మరి ఆ డబ్బులు వెంటనే విడుదల చేసి ఈ గోతులన్నీ కూడా పూర్తి వేసి అటు 3 రాత్రులకు వెళ్లే వాహనదారులకు అన్ని విధాలుగా భరోసా కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అడుగడుగు ఇబ్బందికి గంటకి గోతు ఉండడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వంలో ఈ గోతులన్నీ పూర్తి వేసి అటు వాహనదారులు ప్రయాణికుల కాపాడాలని చెప్పి. విశాఖ రోడ్లపై యువతీ యువకులు రెచ్చిపోతున్నారు. బర్త్డేలు, వీకెండ్ పార్టీలు అంటూ హంగామా చేస్తున్నారు. కేక్ కటింగ్ అంటూ కుర్రకారు చిందరవందరగా చేస్తుంది. సిరిపురం, కూడలి, లవ్ వైజాగ్ వద్ద బర్త్డే పార్టీలతో సెలబ్రేషన్స్ మితిమీరిపోతున్నాయి. నడి రోడ్డుపై చిందులు వేస్తూ హంగామా చేస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత అరుపులు, కేకలు చేస్తూ వెకిలి చేష్టలు, వెర్రి వేషాలతో ఒకరిపై ఒకరి క్రాకర్స్ వేసుకుంటున్నారు. సాగర తీరంలో సుందరీకరణ తీర్చిదిద్ది పర్యాటకులను ఆకర్షించడం కోసం చాలా చోట్లలో మిరిమిట్లు గొలిపే కాంతితో నూతన హంగులు దిద్దుతున్నారు. అయితే బర్త్డేలు, వీకెండ్ పార్టీలు అంటూ విశాఖలో సుందరీకరణంగా ఉన్న రోడ్లపై స్థానిక యువత రెచ్చిపోతుంది. సామాన్య జనం, పిల్లలే భయభ్రాంతులకు గురయ్యేటట్టుగా వీరి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నగరం నడిబొడ్డున ఇంత రచ్చ జరుగుతున్నా విశాఖ పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.